కుమరక్క ముచ్చట్లు చూసేవాళ్ళు అందరు బాగుంటారా బిడ్డ? ఏం చేతనే అందరు వచ్చి కూర్చున్నట్టుండారు, తింటుండారా? రాములామా, సుఖనామా, పోసామా, ఎల్లామా, ఓ రాములు మంచిగుండరా? ఏం చేస్తున్నా ఆయన ఓ పిల్లగాని కూలి పనికి పెట్టుకున్న బిడ్డ, బలరి నెయ్యి పాలు వినడానికి శాతం అవుతుంది అంట అని ఆడి అట్ల బాడకావు తోటి తోలు ఇచ్చినా మరి పెండ తీస్తుండ్రో ఏం చేస్తుండ్రో పోయి చూడనా చూస్తారా? ఈ బలు వేసింది వేస్తూనే ఉంటాయి, మేసింది వేస్తూనే ఉంటాయి. ఈ అక్క లెక్కనే మా అక్కకేం తక్కువరా? ముసలి మూడు చిన్న పోదు తింటది ఇంట్లో మా అన్నయ్య. ఇగో ఇది దాని తలిగాడు వచ్చింది పక్క పరి మోపడి తింటది. మా అక్క లేకనే తిని 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 వేస్తూనే ఉంటుంది పొద్దంతా. వెళ్ళేపోయినా నువ్వు అట్లే వస్తున్నా నా మీద. నీ మీద వస్తున్నా బర్రె మీద వస్తున్నా? బర్రె మీద వస్తే తెలియదు, నా మీద వచ్చే తెలియదు. దాని మీద వస్తున్నా. ఆడి పైసలు వచ్చాక ఏం చేస్తురా? ఏం పైసలు? పొద్దుగాల పాలకాడు రావు. ఎక్కడివి? ఇక్కడ చూడు. ఎక్కడ పైసలు? పొద్దుగాల పాలకాడు 500. ఏం చేసినావు? 500 ఉన్నాయి. 500 పంచరా? పంచుడు కాదు, దావత్ చేసుకుందామన్న ఒక రాత్రి. నీ దావతలో మనమయ్య నా పిల్లకి ఫీజు కట్టాలి. నువ్వు దావత్ కన్నావు. అది నువ్వు దావతన చేసుకో, పోవతన చేసుకోరా. రాత్రికి దావత్ చేసుకుందామన్నావు. నువ్వు ఇవన్నీ అన్నావు అనుకో, నేను మీ అక్కకి చెప్తా. ఏంది చెప్పేది? నా పైసలు నాకు. నీ పైసలా? ఐడియా ఇచ్చింది నేను, దాన్ని ఇట్లా వేయాలని చెప్పింది నేను, పాలు విండింది నేను, పోసింది అయితే నా పైసలు ఇవా? సరే చూస్తా కదా నేను ఇంట్లో నేను చూస్తా కదా. నీ పని అయితే నువ్వు ఇగో బర్రెని గడుగు. ఎట్లా పాడేది బర్రె చెప్పు. దీని మీద మనవయ్య పొద్దుకు 3 సార్లు తింటది బర్రె. ఆ బర్రె తిన్నట్టే తింటది ఈ బర్రెల మనవయ్య. ఏమమ్మా నీకు శృంగారం ఎట్టున్నది? వేస్తా ఉంటా పోస్తా ఉంటా, వేస్తా ఉంటా బయట పోసేస్తారా? నువ్వైతే అడుగు. చచ్చిపోయిందా? పోస్తా ఉంటుంది ఎప్పుడు. ట్యాంకులు తాగుతుంది. నీళ్ళు కూడా ఎడగా వచ్చింది. ఎడ తెచ్చిపోవాలి మీ మీద మనమే. ఇగో పోయి పచ్చిగడ్డి తెద్దాం పా. ఏం లేదు దీనికి. అరే ఈడికి పురుగు కొడుతున్నారా? పురుగు నెత్తి పట్టుకొని కొడుతుంది. ఒక 4 గంటలకు వేసిన. 4 గంటలకు ఇగో చూసినావా? ఆకలికి చూడ ఇగో ఇంత పచ్చిగడ్డి తెచ్చేద్దాం పా. వస్తే మొత్తుకుంటా. దండం పెడతా అయితే రాను. జరగా అమ్మా వదిలే. సరే గాని రాత్రికి దావత్కి తన దగ్గర మూతిపడి రాలుతాయి. నా పైసలు నాకు. నీ పైసలు లేవు, ఏం లేవు. దావత్ చేద్దామని చెప్పి తీసిన పైసలు. రే నువ్వు దావత్కి తన పెడతాడు తీసుకొస్తా. నువ్వు కొట్టినా తిట్టినా నేను ఇయ్యా. ఒకటే వేస్తానే ఉంటా పోస్తానే ఉంటా, వేస్తానే ఉంటా పోస్తున్నాను. తగలవేట ఎక్కడే వస్తుంది. మంచిది. ఎంత మంచిదమ్మా బర్రే వాయమ్మ, ఎంత మంచిదమ్మా బర్రే వాయమ్మ. మంచిది మా బంగారు పండు అమ్మ. ఏంటక్క ఎంతసేపు రా? ఎప్పుడు ఇచ్చా? ఏం చేస్తారు అంటున్నాక పాలు మంచిగా అంటున్నా. మంచిగా అయ్యా హారి వంశీ, ఎప్పుడు దాని ఇచ్చినా ఏం చేస్తున్నారు? ఏం మళ్ళీ వేస్తున్నారా? ఏ పని పెట్టినాయి తింటున్నాయి, వెనక ముంగడు తింటున్నాయి, అవును పిల్లగాలం ఏం తినవురా? కడిగి నాకు నడుములు వస్తున్నాయి, చేతులు గుంజుతున్నాయి. ఇంత పెంచినావు 9 నెలలు ఆడదాని లేక. నా పుట్ట మీద ఏడు నువ్వు పెంట ఎప్పుడు దాని ఇచ్చినా ఇంకా పెండకాయనే ఉండవురా? పెండకాయలు ఉండకపోతే మంచం వేసుకొని పండుకున్నానమ్మా. మంచం వేసుకొని పడుకో. ఎప్పుడు పడుతుంది ఉంటావు వంశీ. పొద్దుగాల దోలి ఇచ్చిన, మరి ఇది వరకు పెండని తీయలే. ముంగడ తింటున్నాయి, వెనకేం చేస్తున్నాయి. ఎలాగడినవరా? చూడు ఎంత నీట్ గడిగినా. ఎలాగడినవరా? సంకల చూడు కడిగినా. కడుగుతున్నా ఇప్పుడే. ఎడగలుగుతున్నావు అయ్యా నీ కడుగుడు? కడుగుతున్నా చూడు. ఒక్కటే బర్రె కడుగుతున్నా అక్క. కూలియో నీ తోలుకొని వచ్చినప్పుడు ఇంత పని ఎక్కువ చేపియాలి. నా మాట వింటున్నాడా? వినకపోతే ఏం చేస్తున్నాడు? నా మీద నీళ్ళు పోస్తున్నాడు. అడుగుతానే ఉన్నా, అడిగించి వస్తూనే ఉంది. అడ్డమైన బర్రె. అడ్డమైన బర్రె గిడ్డమైన బర్రె అంటే మూతిపాటు రాలగొడతావు వంశీ. ఏం తప్పని ఒకటే వేస్తా ఉన్నాయి, పోస్తా ఉన్నాయి. కడిగి మంచి. అవును నువ్వు తింటావా అమ్మా? మా పిల్లగాడు అయితే ఏం తినడు అమ్మా, ఉపాసం. నువ్వు పెడుతున్నావా నాకు? నేనెందుకు కడతానా నీకు? నేనెందుకు కడతా? పైసలు తీసుకున్నప్పుడు చేయాలి పని. కడుగుతాం దానికి ఇంకా మంచి. ఇంకా పైసలు నీకేమో పెండ అంటది, మాకేమో పెండ అంటే అంత బాగానే ఒళ్ళు ఇస్తున్నా. అందుకే పెళ్లిపేట ఆకు లేకుండా దున్నపోతు బలిచినాడు. బలిచినవరా?
కడుగు మంచిగా అడుగు. అడుగుతున్నా కనిపిస్తలేదా? గడ్డి లేరా ఓ బాడకావే గడ్డి అది పచ్చి గడ్డి కోయమంటే వద్దన్నాడు. వేస్తున్నాయి తింటున్నాయి పోతున్నాయి అని చెప్పి వద్దన్నాడు. అందుకని ఏంటే? జర ఎండ పూటలా గడ్డి సిరిసిట అంటారా తర్వాత వదవా అన్న నేనే కర్రా నువ్వు పొద్దుగాల ఏం తిన్నావు? చదువువా ఆ? చాయ్ తాగలే చాయ్ తాగలే ఈ అల్ల నేను ఇంత చక్కగా బతుకుతున్నా అంటే నా బలరురా. ఈ అల్ల బలరకు మారుస్తావు నువ్వు. నీకు మారుస్తా వాడుకో. పొద్దున్న దాకా గంజి కూడా పోయాను నీకు. నిన్ను నీ బల్ల ఊడిచిపెట్టా నేనేం చేసిందా? కొయ్యాలి కదా కొయ్యాలి కదా గడ్డి కొయ్యాలి కదా. ఓకే ఎండప్పుడు వద్దన్నానే బలరు ఓరిస్తున్నాయి రా. మా అమ్మగారి భార్యరా, మీ బావ భార్యరా, మా మేనత్త భార్యరా. ఆ బలరు చూడు నా అమ్మ. అక్క మీ అత్త బర్రె లేదా? మా అత్త చచ్చింది భార్య. ఎప్పుడు పడితే ఉంటావు. ఒక్కప్పుడు వెళ్తే కానీ దాంట్లోకి వెళ్తే కానీ నీకు వెళ్తే కానీ ఎందుకు అంత నోరు ఎందుకు లేస్తున్నది? అయ్యా వంశీ ఎట్టున్నది నీ పని అంటే ఏం ఒకరోజు బాగోతానికి మూతి మీసాలు గీక్కున్నట్టున్నదిరా. మీ పెంటే పడతారేమో నేను వాడా. పైసలు ఇస్తే నేను అందరు తిడతా. నువ్వు ఇచ్చే బోడి పైసలకి తిడతావు అంట. బోడిగిడి అన్నావంటే ఏం చెప్పు ఇంట్లో మనవయ్యా నా ఇంట్లోనే పోయి కూలి ఇచ్చి గుద్దించుకున్నట్టున్నది. అదే పని కానీ చిన్న పెద్ద లేక మంచిగా మాట్లాడలేదు లేదు. ఇంట్లో మనమేనే ఈయన ఇంట్లో మనవయ్య ఎక్కడికి వెళ్ళి దొరకొచ్చిన నీకు గట్లనే బాగుంటది. వచ్చిండ్రా బాడుకావు మనవయ్య ఇది గత్తరు దేవరా. ఈ అడ్డమై నేను కూలి దొరక అక్క బావకి ఎక్కువనే ఉన్నాడు. ఆయనతో నన్ను ఓలవకయ్యా. అమ్మో అమ్మో గుండె కింద 32 ఏళ్ళు పెట్టుకొని అచ్చనే ఉండే పెండిపేటాకు లేకుండా నేను పెళ్లి చేసుకుంటా చేసుకోను. చూడు మళ్ళీ ఒక పిల్లని చూస్తాయి. నీకు గిన యువతి అన్న పిల్లనిస్తే నేను మాత్రం ఊరిడిచిపెట్టి పోతారా? ఇదే మంచిది కొమరక్క కంటే ఏమనదు. దాని ముడి నాకు ఆరిపెంట ఒకమే పొద్దుగాల నాకెందుకో పాల పైసలు తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నదిరా. కరెక్ట్ ఇచ్చిందక్క నిజంగానే నిజంగానే. ఎందుకో నేను పోయినసారి నెలలనేమో 500 ఎక్కువ వచ్చింది. అక్క బక్కబరే పక్కలు కొన్ని తక్కువ ఇచ్చింది నెల. సుఖబర్రె కూడా అతను ఇక్కడ తక్కువనే ఇస్తుంది. నిజంగానే సుఖబర్రె ఇన్నే ఉంది కదా అడుగు దాన్ని అడుగు. అమ్మా లక్ష్మమ్మ తక్కువ ఇచ్చిన అప్పుడు సరిపోయిన మొక్కది బాగానే మింగుతుంది. రాము లేస్తే ఇంత మనవయ్యా నీ లెక్కనే అని నీ బుద్ధిలో వచ్చింది దానికైతే. వయ్యా నేను ఈ గడ్డి అని ఎదురొస్తా. గడి గుంతుకురా పోండి. అడివీకు గిడివీకు అది పోయి ఇది పోయి అంటనే ఉంటది. వస్తుంది మా నడుములు గుంజుతున్నాయి పెంటే పీకు పీకు జల్దీ వీకు మళ్ళీ మీ అక్క వస్తే కొడుతుంది. అంటే నేను వీక్తుంటే నువ్వే కూర్చుంటావు. మరి పొద్దున చేసి నడుములు వస్తున్నాయి చూసిన కొంచెం సిగ్గు చెప్పుకోవాలి శిల్పకం. ఇగో న్యాయం మాట. నువ్వు ఎట్లా చేస్తున్నా నేను అట్లా చేస్తున్నా కదా. నేను గడివీకు నువ్వు గడివీకు సరే ముద్దు కూర్చున్నావు అదే నా పెళ్లికి వచ్చినట్టు. నీ పెళ్లికే రావాలి. వయసు పిల్లగాడు ఎట్లా ఉన్నావురా నువ్వు? ఇట్లానే ఉంటారు. అది పైసలు మంచి ఇప్పుడు లేదు. ఇగో నువ్వు రాత్రికి దావత్ చేసుకుందామన్నావు. నువ్వు కూర్చో నీకు ముచ్చట చెప్తా. ఇగో నువ్వు రాత్రికి దావత్ చేసుకుందామన్నావు కదా. రావద్దురా నీ ఇంట్లో మనవయ్య నా పిల్లకి ఫీజు కట్టాలి. ఇంట్లో కూరగాయలు లేవు. కూరగాయలు లేవు ఫీజు కట్టాలంటే ఎప్పుడు ఇట్లా దొంగతనం చేసే కడతాం మీ అక్కతాన. అది ఉన్నదంటే తంతరు మరి ఎప్పుడేం దొంగతనం చేస్తా ఎప్పుడు ఎప్పుడంటే మరి ఇప్పుడు చేసినందుకే నీకు ఫీజులు గుర్తుకొచ్చే కూరలు లేవంటివి ఇంట్లో అది అన్నట్టు. అది నాకు దావత్ సంబంధం లేదురా. నువ్వు నా పైసలు నాకు ఇంకో నువ్వు దావత్ చేసుకుందామన్నా దావత్కి అయితేనే సరే. లేదంటే నువ్వు వద్దు నేను వద్దు. మీ అక్కతా ఇంకో మీ అక్కతా నీకు పోదాము పా మీ అక్కకి చెప్దాం. మరి లేకుంటే నువ్వు పైసలు అయితే నీకు పుణ్యం అంటే నీ కాలు మొక్కుతారా? చేసుకుందామా లేదా? నాకు దావత్ వద్దురా. నీకు మా ఏరికందాపురం అండి దొంగ ఇస్తా కదా అన్ని మీ అక్క బుద్ధులే నీతో అనుకుంటా. అది అనుకో ఈ రోజు అవుతుంది. ఇంకో ఇంటికి పోయినాక చూడు మళ్ళీ మీ అక్క చూసి గడ్డి వీకు ఫస్ట్ నువ్వు గడ్డి వీకు పైసలు జోబులో పెట్టుకో. గడ్డి వీకు
ఇదేంద్రా 350 ఇచ్చినావు 350లేగా ఇంకా ఉందా అంతా చేసింది నేను, పాలు విసికింది నేను, పాలు పోసింది నేను. ఇప్పటిదాకా ఆడ బక్కబర్రె బాల్ తక్కువ ఇస్తుందని చెప్పింది, అబద్ధం చెప్పింది కూడా నేనే. అరే పిల్లలు ఇట్లా ముంచకరా పిల్లలుగా ఏం కాదు అబ్బా, నీకు కాదు. పెళ్లి చేసుకుంటే నేను కూడా కంట పిల్లల్ని. ఏయ్ పెంట మంచిగుండా నీ పెళ్లి పటాకులు గాలో కూడా పోతావరా నా సొమ్ము దీన్ని బాగుపడతావరా ఆడదాని లెక్క ఉర్రకు పెంట మంచిగుండా చెప్తున్నా. పైసలు 150 ఇచ్చిన తీసుకుంటా. అవి కూడా తీసుకున్నావు కదా నీ ఇంట్లో మనమయ్య సరే ఇది తాగు. ఏంది ఇచ్చేది మన్నుపోయి అన్నావు అనుకో అవి కూడా ఇయ్య. నువ్వు పెళ్లి పటాకులు కాకుండా పోతావరా నా సొమ్ము తిన్నాడు ఏం బాగుపడరా మళ్ళా వందిచ్చినారా ఎవరికి లేకుండా నాడు మీ అక్కతా నీకు కూడా మీ అక్కనే చెప్తుంది అంతా. పట్టురా పెట్టు నా సొమ్ము తినేం బాగుపడపోరా నేను ఊరవంతి లెక్క పలిచినవరా ఊరు కోసిపెట్ట కూడా సరిపోతా నేను మంచిగా చూడు చెప్తున్నా. పంది పలిచినట్టు పలిచినా బలిసిన నువ్వు పెట్టలే నాకు, నువ్వు పెట్టలే మీ అక్క ఎరకల్సి పంది కూడా నీళ్ళకనే పలిచింది సాపిచ్చినట్టు సాపు. అందుకని ఊర్లో అందరూ సింగడని పిలుస్తారు నేను. అవునా నన్ను అందరూ అంటారు అంటారు బరాబర్ అంటారు, నిజంగానే అంటారు. పంచాతగానే అవును అక్క దా గడ్డి వీకు పాపం బర్రెలాడా చూడు ఎంత కుప్ప చేసినాం. ఇంకో తీస్తున్నాం, ఇంకో దురద పెడుతుంది మొత్తం. పురుగులు ఉన్నట్టున్నాయి. రాగానే వండుకుండు నీ తమ్ముడు పెంటాయ్ జరసేపు. ఎందుకు దోలు ఇచ్చిన చెప్పు నిన్ను గడివి కనిక గడ్డి గుందనికి దోలిస్తే ఎంతసేపు ఆయన గుందబట్టి గడ్డి ఎంతసేపు పండుకుని రాగానే వంశీ కెరా చెప్పమ్మా. ఏం లేదు ఒక మాట తప్పు నీది అయితేనేమో తలకాయ తీసేస్తా, తప్పు పెంటిగాంది అయితేనేమో ఉన్న కాయలని తీసేస్తా. ఏం కాయాలక్క వంకాయలు వంకాయలు మన తోటలో లేవు కదా పక్కన తోటలు ఉన్నాయి కదా, పక్కల తోట కూర్చుందాం. సిగ్గురేదరా చూడబలిచాడు వచ్చి కూడా అట్లనే కూర్చోడు గడివి లేదు. ఒక మాట వంశా 500 రూపాయలు నువ్వు తీసినావా పెంటిగాడి ఏం 500 ఎట్లుంటే నువ్వు ఒక్కనాడ 500 వాటి జీతం అని ఇచ్చినావు. ఇంతవరకు చూడండి 500 నోట్లు. నేను నిదానం అడుగుతుండా. సరే అమ్మా నన్ను బదలాం చెయ్యొద్దు, సామ్రాజ్యాన్ని అడుగుతుండా పెంటాయా. తర్వాత ఇక నువ్వు సుక్కలు చూస్తావు. రాత్రికి కనిపిస్తే పెంట ఇప్పుడు చూడ. మీ అక్క ఏమైందేమో గడ్డ అయితే వీక్ ఫస్ట్. అరే 500 నువ్వు తీసినవా పెంటాయ తీసిండా? 500 అక్క ఎట్లుంటాయి చెప్పవి. ఏమయ్యా పెంటాయ్ నాకు కూడా అర్థం కాలేదు అక్క. 500 అంటే 5 రూపాయల ముఖమే ఇంతవరకు చూడలే. 5 రూపాయలు కళ్ళకి లేరా నీ ఇంట్లో మన్ను పోయ్యా 500 రూపాయలు అమ్మ మీరు చూడలే. నేను గోడ తట్టుకున్న ఇంట్లో మన్ను పోయా పొద్దుగాలనే పాల బిల్ల తక్కువ వచ్చినప్పుడు అనుకున్నా ఈడు దొమ్మరు వచ్చిండు ఈ నోట మన్ను పోయా కొడుక తమ్ముడు కొడుక గొంతు ఇస్తారా నిన్ను తమ్ముడు ఏమన్నా నేను కాదు. 500 ఎట్టుండే పెంటి ఎట్టుండేరా నన్ను వేసుకుంటారా తీసేవాళ్ళు నిన్ను ఇక్కడే పైసలు తమ్ముడే తీసుకో. కొడుక ఒక్క నిమిషం ఇది పట్టుకో పట్టుకోరా కొడుక పుణ్యానికి వచ్చిన ఐరా ముసల్దాన్ సొమ్ము తీసే బాగుపడతావురా. కొడుక జేవుల్ది లాగు ఇడిచి కట్టడాయరు కూడా ఇడిచి నేను ఊళ్ళో బత్తల దోలపత్రుడు కొడుక నేను సికింద్రాబాద్ దోరిస్తా నేను బత్తరా నేను చెప్తాను ఇస్తా. నా పైసలు కూడా ఉన్నాయి ఇంట్లో. కొడుక 1000 రూపాయలు తీసిన పాల పైసలు. 1000 రూపాయలు కాదు 500. అబద్ధం ఒప్పుకుంటా తప్పు చేస్తాను. అబద్ధం చెప్తే మాత్రం మంచిగా 500 ఎట్లుంటాయి ఏంటివి. నీ తమ్ముడు ఏ వాటికి అన్న అట్లా. ఎవడు నీ తమ్ముడు పెంటాయా నీకు సిగ్గుండాలరా. ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడు అయిన వట్టలేడు అంటారు అమ్మ.
నేను ఎవరికి చెప్పుకుందు ఎంతకాలం చెప్పుకుందు నేను ఎక్కడ పోదురా నీ ఇంట్లో మనబోయారా అక్క పాల బిల్లు వచ్చింది నీ పైసలు ఎవరికి కావాలి ఇంకా 50 నీ తమ్ముతాను నేను తీసుకో లేవు నా తాన 50 నీ తమ్ముతాను కొడుకా 1000 రూపాయలకి నీ చెప్ప ఇది ఒక్క పెట్ట 1000 రూపాయలు కాదు 500 తీసింది 1000 రూపాయలు చెప్తున్నా పంచాయతీ పెడదామా కొడుకా నీ అయ్యతానికి తీసుకొని నా అయ్యతానికి ఎందుకు ఇక్కడ మాట్లాడరాదు నాతో మాట్లాడి అయ్యతో మాట్లాడుతుంది అంట పండ్లు దోమనట్టు ఆసన చూడు గబ్బులు వేసి మంచిగా వస్తుంది మనవయ్యా నీ నోరు తెరిస్తే గబ్బు ఊళ్ళో మోరీలో పెట్టే పంది నోట్లకి వెళ్ళాను మంచి వాసన నీ నోట్లకి దానికన్నా అధ్వానం వస్తుంది సిగ్గురాపి నోట్ల మనవయ్యా నీ బతుకుల పెంటే నీ దిక్కేంచే చెప్పిన నల్ల ముఖం చేసుకొని పో కొడుకు ఇటుకెళ్ళి నల్ల ముఖం నేను ఎందుకు తప్పు నేను చేయలేదు కాబట్టి నేను పోను పోరా ఇటుకెళ్ళి పోన్నాడు నాకిలకి అన్నాడు పైసలు నా మొన్న వారం రోజులు పైసలు రూపాయలు లేవు ఎందుకు రూపాయలు లేవు ఎందుకు మరి ఎందుకు చెప్పించుకున్నా కష్టం సిగ్గులేదు రావుపురి వాడిని కాదు పెద్ద మనుషులు అని పిలిపించి నేను పంచాయతీ పెట్టి అప్పుడు నీ నా తినొచ్చమ్మా నువ్వయ్యా నీ నాలుకని కోచి అయ్యా నిన్ను కోచి ఊళ్ళకు కుప్పలు అయ్యా పంది బలిచినాడు బలిచాడు పందిరమ్మా నువ్వయ్యా ఏంటా ఏం చేద్దాం అనుకుంటున్నా ఒక మాట సంసారం చేద్దామా లేకుంటే సన్యాసులు కలిసామా లేకుంటే బలరను గోలరను అన్నిటిని అమ్ముకొని కన్నాడు పోదమ్మా నేను అన్నానక్క చెప్పు నాయన చెప్పు అక్క నేనేమనలేదు అక్క ఆడే ఏమన్నాడు పైసలు మస్తు వచ్చినారా ఒక 500 తీసుకుందాం నీకు ఖర్చులకైతే ఆడు మస్తు అంటాడు నీకేమైందిరా ఆడు మస్తు అంటాడు నీకేమొచ్చిందిరా రోగము నీకు తెలివి లేదురా తింటా లేవురా అన్నం తిండ తింటావు నీ కొడుకు చిన్న కొడుకు పొద్దుగాలు లేచి జడ్జి పెడతాడు పోయి తిను సిగ్గుదా పిన్నొచ్చామా నువ్వయ్యా గోకన్నాడు నెత్తి 20 సార్లు ఒక్కసారి కాకపోయా 100 సార్లు కాకపోయమ్మా 7 సార్లు దొంగతనాలు చేస్తే ఎవడమ్మా జీతగా కొడుక నోట్ల నూకుతా గడపారా నువ్వు అనుకుంటున్నా చుట్టుకుతున్నాడు నా మొహం తోలుకొని రాపో అనుసు పోసుకునేరా గత్తరు దేవా అందుకే గడకు కాదురా ఒక మాట పెంటాయా మహారాజుగా మరి వంశీగాడు దొంగతనం చేస్తా అన్నప్పుడు నీ బుద్ధి ఏమైంది నువ్వేం పెండ తింటున్నావా నేను అనుకున్నాక వద్దు చెప్తామన్నా అంటే వాడు తీయటి మాటలు చెప్పిండాక కొడుక ఇంకా కళ్ళు బల్ల అన్నాడు మనవేరు తొక్తా అన్నాడు గడ్డి తీసుకుని పన్నాడు నువ్వు వచ్చామా నువ్వు అయ్యా ఇంత మన వాడు వచ్చి నన్నే అంటావు నువ్వు వచ్చి నన్నే అంటావు పెంటాయా ఇక కొడితేనంటే మన తిన్నాడు గడ్డి తీసుకున్నాడు అయిపో ఏం చేస్తామ్మా ఒక్కడు కాకపాయే ఎవ్వని తోలుకొని వచ్చినా సిగ్గుదాపినాడు సిగ్గు చెప్పాలి ఎవడన్నా దొంగతనం బయటవాడు ఎవడైనా నా సొమ్ము చూసి నా సంసారం చూసి మరి అది దొంగతనం చేస్తాం అంటాడు ఇంక సిగ్గుండాలి కదా మీ ఇంటి మంచి అట్లా చేస్తావురా ఇవాళ ముసలిదాని సొమ్మురా మనం ఎట్లా తిందాంరా అంటే నీకు తిరిగి ఉండదా నోటే పోయాలి బలరుచ్చ వస్తాయి తాగు పోరా ఇక నేను కొట్లాడినా పీకులాడినా మురిసినా నగినా ఏడ్చినా అన్నీ మీ సంతోషం కోసమేరా ఓ పిల్లలు కొమరక్క ముచ్చట్లు చూస్తూనే ఉండుండ్రి నగుండ్రి మురుగుండ్రి మీ బాధలను అన్నిటిని మర్చిపోండ్రి ఏం చెప్తున్నా పోతమ్మ గడ్డి వేస్తాడో వేయడో పోయిరా పోండ్రి కానీ స్టూడియో 1 చూస్తూనే ఉండుండ్రి బిడ్డ మరవకుండా